ఇంటికి పూజారి గారు రావటంతో బాగి, నిర్మలమ్మ, సదాశివం అందరూ కూడా హాల్లో ఉంటారు. అమర్ తప్పించి మిగతా అందరూ ఉంటారు. ఆరు గుప్తా గారు కిటికీ దగ్గర నిలబడి వింటూ ఉంటారు. వీళ్ళ ఇద్దరి జాతకాలు చూసి శోభనానికి ఒక మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు, అందుకే మిమ్మల్ని పిలిపించాము అని నిర్మలమ్మ అంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా పెడతాను, ఆ జాతకాలు ఇలా ఇవ్వండి అని ఆయన చెక్ చేస్తాడు. చూడండమ్మా, వీళ్ళిద్దరి కార్యానికి నేను ముహూర్తం పెట్టలేనమ్మా, నా చేతులతో నేను పెట్టలేను అని పూజారి గారు అంటారు. ఏదైనా సమస్య పూజారి గారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే చిత్ర, వినోద్ టెన్షన్ పడుతూ ఉంటారు. పెద్ద సమస్యేనమ్మా, పెద్ద కొడుకు పెద్ద కోడలికి శోభనం జరిగితేనే వీరి ఇరువురికి శోభనం జరుగుతుంది అని పూజారి గారు చెప్తారు. తర్వాత బాగి కంగారు పడుతూ గోడకు తగిలించిన ఒక ఫోటో ఫ్రేమ్ని తుడుస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. అమర్ వస్తున్నాడని తెలిసే బాగి అలా కంగారు పడిపోతూ ఏమీ తెలియనట్లు ఫోటో ఫ్రేమ్ని చీర కొంగుతో దుమ్ము తుడుస్తూ ఉంటుంది. అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి వెనకాలే నిలబడి బాగిని చూస్తూ ఉంటే బాగి మెల్లగా అక్కడి నుంచి జారుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అమర్ బాగి చేతిని గట్టిగా పట్టుకొని ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటే ఏమవలేదు అని బాగి చెప్తుంది. చిత్ర, వినోద్ ఇద్దరు ఒకే గదిలో ఉండట్లేదు, వేరువేరు గదుల్లో ఉంటున్నారు, ఏంటి సంగతి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు బాగి అమర్ బుగ్గల్ని ఒక చేత్తో గట్టిగా నొక్కేస్తూ మీ వల్లే అని చెప్తూ ఉంటుంది. నా వల్లనా? నా వల్లేంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు బాగి మెలికలు తిరిగిపోతూ వెనక్కి తిరిగి అంటే మీకు నాకు అని ఆపుతూ ఉంటుంది. "ఆ, నీకు నాకు చెప్పు తర్వాత ఏంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే మీకు నాకు మధ్య శోభనం జరిగితే కానీ వాళ్ళకి ఇద్దరికి కూడా శోభనం జరగటానికి వీల్లేదంట. ఒకవేళ అలా జరిగితే చిత్ర ప్రాణాలకే ప్రమాదమంట అని బాగి టకటకా చెప్పేస్తుంది. ఇక అమర్ ఆలోచనలో పడతాడు. బాగి మెల్లగా అమర్ వైపు చూసి ఏం అంటారీనా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి వాళ్ళిద్దరూ కలవటానికైనా వీళ్ళిద్దరి శోభనం జరుగుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.